శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో కుజుడు జనవరి 16వ తేదీ ఉదయం 4:36 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి మకర సంక్రమణం జనవరి 16వ తేదీ జరుగుతోంది. అలా ప్రవేశించిన కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ వరకు మకర రాశిలోనే ఉంటాడు. ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 11:50 మకర రాశి నుంచి కుంభరాశిలోకి మళ్ళీ మారతాడు. అంటే జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం వరకు కుజుడు మకర రాశిలో ఉండటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కుజుడి మకర సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో, అనుకూల ఫలితాలు ఉన్న రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలున్న రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకొని కుజుడి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కుజుడికి సంబంధించిన ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, మొత్తం మీద ఈ కుజుడి సంచారంలో మార్పు అనేది, కుజుడి మకర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. కుజుడి ట్రాన్సిట్లో మార్పు జరిగిన మకర రాశి కుంభరాశికి 12వ రాశి అవుతుంది. అంటే కుజుడి సంచారం అనేది కుంభరాశికి 12వ స్థానంలో ఉంది. 12వ స్థానంలో కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలను ఇస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దీన్ని వ్యయస్థానం, ఖర్చు స్థానం, శత్రువుల స్థానం అనే పేర్లతో పిలుస్తారు. కాబట్టి కుజుడు మకర రాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రహస్య శత్రువులు పెరిగిపోయే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. వ్యయంలో 12వ ఇంట్లో కుజుడు వృధా ఖర్చులు, శత్రుబాధలను కలిగింపజేస్తాడు. కాబట్టి ఈ 2 విషయాల్లో ప్రధానంగా కుంభరాశి వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల కలిగేటటువంటి ఫలితాలను మనం పరిశీలిస్తే ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం వల్ల కుంభరాశి ఉద్యోగస్తులకి బదిలీలు అయ్యేటటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ బదిలీలు కూడా మీకు కావలసిన విధంగా కాకుండా దూర ప్రాంతాలకు ఎక్కడికో బదిలీలు అయ్యే అవకాశం ఉంది. మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం అనేది కుంభరాశి వాళ్లకు ఏర్పడుతుంది. స్థానచలనం మిగిలిన వాళ్ళందరికీ కలుగుతుంది. ఉద్యోగస్తులకైతే బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు వస్తాయి. వాళ్ళకి ఇష్టం లేకుండా ట్రాన్స్ఫర్ మీద దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మిగతా వాళ్ళైతే, వ్యాపారం చేసుకునే వాళ్ళైతే వ్యాపార నిమిత్తమై దూర ప్రాంతానికి వెళ్ళి స్థానచలనం అనేది కనిపిస్తోంది కాబట్టి అక్కడ జీవనాధారం కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 12వ ఇంట్లో కుజుడి సంక్రమణం అనేది ఈ రకమైన ఫలితాన్ని కుంభరాశి వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే కుజుడి మకర సంక్రమణం వల్ల కుంభరాశి వాళ్ళకి శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. అంటే 100% శారీరక శ్రమ చేస్తే 50% మాత్రమే ఫలితం వస్తుంది. అయినప్పటికీ 100% శారీరక శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అనవసరమైన ప్రయాణాలు బాగా చేస్తూ ఉంటారు. ఒక ప్రయాణ నిమిత్తమై వెళితే దానివల్ల ప్రయోజనం ఉండదు, కానీ అటువంటి ప్రయాణాలు తరచుగా చేస్తూ ఉంటారు. దానివల్ల డబ్బు కూడా బాగా ఖర్చు అవుతుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చు అయినప్పటికీ ప్రయోజనాలు మాత్రం తక్కువగానే ఉంటాయి. అలాగే బంధుమిత్రులతో సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి బంధువులు మిమ్మల్ని అవమానిస్తారు, మిత్రులు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు, సమాజంలో వ్యక్తులు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ అవమానాలు మనసు వరకు తీసుకోకుండా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కుజుడు మకర రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలు కుంభరాశి వాళ్ళు పొందుతారు. అలాగే కుంభరాశి వాళ్ళకి నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా ఈ కుజుడి మకర సంక్రమణం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి కంటికి సంబంధించి ఈ రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఐసైట్కి సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం చాలా అవసరం. అలాగే అకారణ కలహాలు పెరుగుతాయి. కారణం తెలియకుండా వేరే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటారు. అలాగే కోపతాపాలు కూడా పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం. అదేవిధంగా కుటుంబ విషయాల్లో కూడా అనేక చికాకులు, సమస్యలు పెరిగిపోతాయి. కుటుంబంలో అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెళ్లతో కానీ, తల్లిదండ్రులతో కానీ ఏదో ఒక విషయాల్లో అనవసరంగా వాదోపవాదాలకు దిగటం, చికాకులు పెరగటం, సమస్యలు ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా
ఈ కుంభరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సహాయం అందిస్తామని మాట ఇచ్చిన వాళ్ళు కూడా ఏదో ఒక కారణంతో ఆఖరి నిమిషంలో తప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎందుకంటే మిమ్మల్ని రక్షిస్తామని చెప్పిన వాళ్ళే లాస్ట్ మినిట్లో మీకు రక్షణ లేకుండా, మీకు సహాయం చేయకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ వరకు మీరే సమస్యల నుంచి బయటికి రావడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోండి. అలాగే మీ సహాయం పొందిన వాళ్ళు కూడా మీకు సహాయం చేయరు. సహాయం చేస్తామని మాట ఇచ్చిన వాళ్ళు సహాయం చేయరు. దానివల్ల కూడా మీ మనసుకు బాధ కలుగుతూ ఉంటుంది, మనోవ్యాకులత పెరుగుతుంది. దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయాలి. మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి కుజుడి మకర సంక్రమణం వ్యయ స్థానంలో ఏర్పడుతోంది కాబట్టి వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందాలంటే కుంభరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కుజుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలన్నా ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కుజుడి మకర సంక్రమణం ఉన్నంత కాలము వచ్చే మంగళవారాలు కొద్దిగా ఉసిరికప్పుడి కొన్ని నల్ల నువ్వులు నీళ్ళల్లో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. వీలైతే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు కూడా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో కుజదీపాన్ని వెలిగించండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు, కుజుడికి ఇష్టమైన అంకె 9. కాబట్టి స్నానం చేసిన తర్వాత మీ గృహంలో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి 9 ఎరుపు రంగు ఒత్తులు తీసుకొని ఆ 9 ఎరుపు రంగు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి. దీన్నే కుజదీపము అనే పేరుతో పిలుస్తారు. కుజుడు మకర రాశిలో ఉన్నంత కాలము కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు మంగళవారం పూట ఈ కుజదీపాన్ని వెలిగించండి. సహజంగా దక్షిణం వైపు వెలిగించే దీపం పితృదీపం అంటారు. కానీ దక్షిణం వైపు వెలిగించే దీపంలో ఒత్తులు తెల్లటివి ఉంటే దాన్ని పితృదీపం అంటారు. అలా కాకుండా ఒత్తులు ఎర్రటివి ఉండి 9 ఒత్తులు ఉంటే దాన్ని కుజదీపం అంటారు. అందుకే 9 ఎరుపు రంగు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టాలి. ఈ కుజదీపం వల్ల కుజుడు సంపూర్ణంగా యోగిస్తాడు. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఇది ప్రతి మంగళవారము చేసుకోవాలి. ఎరుపు ఒత్తులు అందుబాటులో లేకపోతే ఒత్తులకి పూర్తిగా తడి కుంకుమ రాసి ఎరుపు రంగు ఒత్తులుగా చేసుకొని కూడా దీపం వెలిగించుకోవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారాలు ఏ రాశి వాళ్ళైనా నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. ముందు రోజు రాత్రి అంటే సోమవారం రాత్రి కొన్ని కందులు నానబెట్టుకొని మంగళవారం ఆ నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తూ ఉండండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించినా కూడా ఈ కుజుడి ఉపవాసం వల్ల కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఎద్దుకి బెల్లంతో చేసిన పదార్థాలు మంగళవారం పూట తినిపించినా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈ కుజుడి మకర సంక్రమణం నడుస్తున్న సమయంలో వచ్చే మంగళవారం పూట 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. మంగళవారం కుజహోరలో కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి, ఒకరు లక్ష్మీ నరసింహస్వామి. కాబట్టి మంగళవారం ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే కుజుడు పూర్తిగా యోగించాలంటే సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ చెయ్యండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, 6 ప్రదక్షిణలు చేయటం లేదా 9 ప్రదక్షిణలు చేయటం, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని సుబ్రహ్మణ్య ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం చదువుకోవటం ద్వారా కూడా
కుజుడు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవచ్చు. అలాగే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి మంగళవారం పూట అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేయటం, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని నరసింహస్వామి ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవటం ద్వారా కూడా కుజుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా కుజుడి మకర సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందటానికి కుజుడికి సంబంధించిన ఈ శక్తివంతమైన విధి విధానాలు ద్వాదశ రాశుల వాళ్ళు పాటించండి. ఈ మకర సంక్రమణం అనేది కుజుడికి వచ్చినప్పుడు పూర్తిగా కుజుడి వల్ల అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాలలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల ట్రాన్సిట్ చేంజెస్ని పరిగణనలోకి తీసుకొని, అంటే గ్రహాల మార్పులను పరిగణనలోకి తీసుకొని ఎటువంటి పూజలు చేసుకోవాలో, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలు ఎప్పుడు మారినా కూడా అవి సంపూర్ణంగా మీకు యోగించాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.